చివరిగా ప్రియమైన దేవుని వారలారా, యేసు ప్రభు చేసిన ఆరాధన ఏంటో ఆరాధన చూస్తే మనం ఈ రాత్రి సర్దుకోవచ్చు హ్యాపీగా. చూద్దామా? ఈ ఆరాధనలో ఉందామా మరి మనం? చూద్దాం. ఇప్పుడు వరకు చేసిన ఆరాధనలు ఎక్కడ యేసు ప్రభు ఎక్కడైనా ఉన్నాడా? అందరూ మానవులు డబ్బా కొట్టులే కనపడింది. కూర్చోవాలి, నిలబడాలి, స్తుతి, హల్లెలూయా కదా, అంత టైం పాసే. యేసు ప్రభు చేసిన ఆరాధనలు మనం బైబిల్లోకి వెళ్ళిపోతాం త్వరగా. యోహాను సువార్త 4వ అధ్యాయం 19-20 వచనాలు చదువుకుందాం. 19వ అధ్యాయం 20 వచనం. అప్పుడు ఆ స్త్రీ అయ్యా, సమరయ స్త్రీ యేసు ప్రభు మధ్య జరుగుతున్న సందర్భం బాగా వినాలి, తెలిసిన ఆరాధన బయటకు వస్తుంది. అప్పుడు ఆ స్త్రీ అయ్యా, సమరయ స్త్రీ, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని. ఏమండి, ఆరాధన గురించి సమరయ స్త్రీకి ఒక డౌట్ వచ్చింది. మనలాంటి మూర్ఖులకు డౌట్లు రావు ఎంతకాలం అయినా కూడా కదండి. సమరయ స్త్రీకి ఒక డౌట్ వచ్చిందండి. అబ్బా, ఏం డౌట్ వచ్చిందంటే ఆరాధన గురించి కొన్ని డౌట్లు ఉన్నాయి, ఈ డౌట్లు మీరు క్లియర్ చేయాలని యేసు ప్రభువు వారు నిలదీసింది. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిన గాని ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా. అమ్మో, ఎక్కడ ఆరాధించాలో అన్నది కూడా నువ్వేం చెబుతావో అన్నది కూడా సమరస్య చెప్పేస్తుంది. మా పితరులు ఏమండి కొండ మీద ఆరాధించారు, ఈ యొక్క పర్వతాల మీద. మహా అయితే నువ్వు వచ్చి ఏం చెబుతావు? యెరూషలేములో ఆరాధించాలని నువ్వు చెబుతావు అని ఆన్సర్ కూడా చెప్పేస్తుంది సమరయ స్త్రీ. ఏమండి, ఆన్సర్ కూడా చెప్పేస్తుంది. కానీ అనేను చూడండి, సమరయ స్త్రీతో జరుగుతున్న సందర్భం. ఆనాడు మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించి మీరు యెరూషలేములో ఉన్నదని మీరు చెబుతారు. ఆన్సర్ నువ్వు చెప్పేగాడికి ఇంకా ప్రభువుని క్వశ్చన్ వేయటం ఎందుకు? ఎవరు కొంతమంది ఇలాగే ఉంటారండి, క్వశ్చన్ వాళ్ళే వేస్తారు, ఆన్సర్ చెప్పింది అనుకుంటారు, వాళ్ళే ఆన్సర్ చెప్పేస్తాడు. అంతకాడికి అడగటం ఎందుకు? 21వ వచనం. అమ్మా, ఇప్పుడు ఆన్సర్ చెప్తున్నాడు చూడండి ప్రభువుల వారు. అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనా మందిరాలలో సొలొమోను కట్టించిన మందిరం యెరూషలేము మందిరం అయితే ఆ మందిరములోనైనాను పర్వతాల మీద ఉన్నటువంటి గుడారంలో ఉన్నటువంటి ఆ పరిస్థితి మందిరములోనైనాను మీరు తండ్రిని ఆరాధింపరు. మందిరాలలో ఆరాధన లేదు యెరూషలేము మందిరములో ఆ రోజు. ఎలా చెప్పగలము? గతించిన మాసంలో మీరు విన్నారు, మందిరాల్లో ఏ రోజు ఆరాధన లేదు. ఏం జరుగుతుంది? వ్యాపారం జరుగుతుంది. పావురాలు అమ్ముకునేవాళ్ళు, నూకలు అమ్ముకునేవాళ్ళు, వ్యాపారాలు జరుగుతాయి. అందుకే చెప్తున్నాడు మందిరాల్లో ఏమి లేదు. యెరూషలేము మందిరంలోనే ఆరాధన లేదట. ఇదిగో 4 గోళ్ల మధ్య కట్టుకు 4 పోగు చేసుకుని 4 రాళ్ళు వెనకేసుకుని నీ దగ్గర ఉండదా? ఆరాధన ఉందాయా నీ దగ్గర? ప్రభువుల వారు చక్కగా చెప్తున్నాడు చూడండి. అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనా యెరూషలేములోనైనాను మీరు తండ్రిని ఆరాధింపము తింపరు. నా మాట నమ్ము అంటే యేసు చెప్పినా నమ్మే పరిస్థితుల్లో మందిరాలలో ఉన్నవాళ్ళు లేరట. చూసారండి, యేసు ప్రభు గొంతు చించుకుని చెప్పి అమ్మ నమ్మమ్మ నమ్మే పరిస్థితుల్లో లేరు ఈరోజు అని అర్థం. నువ్వు ఎంత చెప్పినా నమ్మరంట. యేసు ప్రభు చెప్తున్నాడు, నా మాట నమ్మమ్మ. యెరూషలేము దేవాలయాల్లో సేవ జరగట్లేదు, పర్వతాల మీద ఆరాధన లేదు, 4 గోళ్ల మధ్య ఆరాధన లేదు. ఉంది, ఏ ఆరాధన ఉంది? ఏమిటి? వ్యర్థమైన ఆరాధన ఉంది, విగ్రహ ఆరాధన ఉంది, దేవదూత ఆరాధన ఉంది, తెలియబడిన ఆరాధన ఉంది. కానీ అమ్మా, నిజమైన ఆరాధన లేదమ్మా 4 గోళ్ల మధ్య. ఎంత చెప్పినా కూడా దొనపోతు మీద వాన కురిసినట్టే రేపు నుంచి మళ్ళీ శరమాములే, మళ్ళీ స్తుతి అని ఎత్తుతాడు. ఇక కూర్చోబెడతాడు, నిలబెడతాడు. సిగ్గు చెప్పేవాడికైనా సిగ్గుండాలి, వెళ్ళేవాడికైనా సిగ్గుండాలి. యేసు రక్తం తాగిన వాడికి యేసు రక్తమే కదా తాగుతుంది. నువ్వు నెల్లేలా యేసు శరీరాన్నే కదా నువ్వు రొట్టిగా భుజిస్తుంది. ఏ పౌరుషాలు రావా వాక్యాలు వింటుంటే? పరలోకానికి చేరరా. ఎంత గొప్ప మాట చెప్తున్నాడండి. నా మాట నమ్మమంటే ఎవరు నమ్మరంటండి, నమ్మే పరిస్థితులు లేరంటండి. నిజాలు చెప్పినా నమ్మరు, రేపు కనుపోసిన తర్వాత నమ్ముతారండి, కానీ ఉపయోగం ఉండదు. అందుకే నేను ఇంత గొంతుచించుకుని చెప్పేది.
నిజమండి. ఏమండి, నా మాట నమ్మమంటే ఒక స్థలాన్ని ఎన్నుకున్నారమ్మా, ఒక స్థలాన్ని ఎన్నుకున్నారమ్మా. ఆ రోజు పర్వతాల మీదే దేవుడు ఉంటాడని ఎన్నుకున్నారమ్మా. యెరూషలేము దేవాలయంలోనే దేవుడు ఉంటాడని ఎన్నుకున్నారమ్మా. స్థలాన్ని ఎన్నుకున్నారు. ఒక స్థలాన్ని ఎన్నుకుంటారు, ఇక్కడే దేవుడు ఉన్నాడు, ఇక్కడే దేవుడు ఉన్నారని. అందుకని మీరు ఆదివారం రాగానే ఆ స్థలంలో గడిపితేనే మీకు బాగుంటుంది. గమనించండి, స్థలం మీద మోజు, స్థలం మీద భ్రమ, స్థలం మీద ఆకర్షణ. స్థలాన్ని ఎన్నుకున్నారమ్మా, స్థలాన్ని ఎన్నుకున్నారమ్మా మీరు అంటున్నాడు. దేవునికి ఇష్టమైన ఆరాధన ఒక స్థలములో జరిగేది కాదు అని చెప్తున్నాడు యేసుప్రభులు వారు ఆ రోజు. దేవుడికి ఇష్టమైన ఆరాధన అంటే ఒక స్థలంలో జరిగేది కాదంట, స్థలంలో జరిగేది కాదంట. ఆ స్థలం గురించి బైబిల్ ఎంత గొప్ప మాట రాయబడింది తెలుసా అండి? ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం. ఏమండి ఆరాధన అనగానే ఆదివారం ఇక్కడ జరుగుద్ది అంటే ఆరాధన ఒక స్థలానికి పరిమితం అయిపోయింది ఈరోజు. అక్కడ జరిగితేనే ఆరాధన. బాగా గమనించండి, ఇంకెక్కడ జరిగిన ఆరాధన కాదా? ఒక చిన్న మాట ఎగ్జాంపుల్గా, ఏమండి ప్రార్థన ఆ స్థలంలో చేస్తేనే ప్రార్థన. ఇంట్లో మోకరించి ప్రార్థన చేసుకుంటే ఎన్నడా? ఎంత డైవర్ట్ చేశారో తెలుసా అండి? నీ భర్త మారాలని, నీ బిడ్డలు మారాలని ఏమండి ఆ స్థలంలో మోకరించి చేస్తేనే దేవుడు వింటాడా? ఇంట్లో ప్రార్థన చేసుకుంటే దేవుడు వినడా అండి? ఎంత మాయ చేశారో తెలుసా అండి? మీకు తెలుసా అండి? ఎక్కడ 2-3 కూడునో అక్కడ ఉండును ఆ దేవుని సన్నిధి అని ఎందుకు అడగలేకపోయావో? అమ్మ మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకోమని. ఎక్కడైనా 2-3 కూడి ప్రార్థన చేసుకుంటే ఇంట్లో 2-3 లేని వాళ్ళు కుటుంబం ఎట్ట అవుతుంది అసలు? భర్త భార్య ఇద్దరు ఉంటారు కదా, మరి ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుంటే దేవుడు వినడా? స్థలాన్ని హైలైట్ చేశారు. ఈ దొంగ సేవకులు ఏం చేశారో తెలుసా అండి? ఈ వ్యర్థమైన దేవదూతల ఆరాధన ఏమిటి వీళ్ళు చేసేలన్నీ వీళ్ళు స్థలాన్ని హైలైట్ చేశారు. ఈ స్థలానికి రండి, ఈ స్థలానికి రండి, ఈ స్థలానికి రండి. మరి అందరూ కలిసి అక్కడే కాపురాలు పెడదాం పదండి. మరి ఇంకెందుకు? అక్కడే బాగుంది, అక్కడే ఆశీర్వాదం అనుకుంటే ఇక మనకి ఇళ్ళు ఎందుకు? ఇంకా అందరు మందిరంలో ఉందో మరి ఆశీర్వదింపబడతాం కదా. దొంగలను బయటపడుతున్నారు. మీరు బాగా గమనించాలి. అక్కడ ఆశీర్వదింపబడుతున్నారని మీకు అర్థమైతే, ఆ స్థలమే గొప్పదని మీకు అర్థమైతే, ఆ స్థలమే నేను ఉన్నతంగా నిలబెట్టుదని నీకు అర్థమైతే, ఆ స్థలమే నేను ప్రయాణాల్లోనూ అన్నిటిలోనూ అన్ని సౌభాగ్యాల్లోనూ నిలబెట్టుదని నీకు అర్థమైతే అక్కడే ఉందో మరి అందరం ఇంటికి రావటం ఎందుకు మరి? అంతే కదండి. స్థలంలోనే ఉంటుందని మాయ చేశారు. అందుకని ఈ స్థలం గురించి పాత నిబంధనలో కూడా ఒక మంచి మాట రాయబడింది. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనంలో ఇర్మియా ప్రవక్త చెప్పేశాడు ఆ రోజే 7:4. ఈ స్థలము దొంగ ప్రవక్తలు ఉన్నారంటే ఇర్మియా గారి కాలంలోనే. ఈ స్థలము యెహోవా స్థలము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయం అని మీరు చెప్పుతున్నారే. అమ్మా మందిర ఆవరణకి రండి, ఈ మందిర ఆవరణమే నిజమైన దేవుని ఆలయం అని చెప్తున్నారంట ఆనాడు కూడా, ఈనాడు అదే చెప్తున్నారు. చూడండి, చెప్పుచున్నారే బలుగులు ఎలగాలి మీకు. చెప్పుచున్నారే ఏమని చెప్తున్నారు? ఈ స్థలమే, ఇక్కడే దేవుడు ఉంటాడు, ఈ స్థలంలోనే దేవుడు ఉంటాడు, ఈ స్థలంలోనే దేవుడు ఉంటాడు. దేవుడు అన్ని చోట్ల ఉంటాడు తెలుసా అండి? కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు? ఈ మోసకరమైన మాటలు ఆధారము. అరే మోసం జరుగుతుందంటండి బాబు, ఈ మోసం చేస్తున్నారట. నువ్వు ఎక్కడుండి ప్రార్థన చేసుకున్నా దేవుడు వింటాడు, కానీ ఈ స్థలంలోనే ప్రార్థన చేయాలి, ఈ స్థలంలోనే ఆరాధించాలని చెప్పి నువ్వు డైవర్ట్ ఎందుకు చేసి స్థలాన్ని ఎందుకు ఫోకస్ చేసావు? అందుకే మీరు ఫోకస్ చేయలేదండి. మేము ఆరాధన కూడుకోవడానికి ఏదో కట్టుకున్నామని మీరు అనుకుంటే, మరి ఆ స్థలం లోపలికి వెళ్ళంగానే గడపకి ఎందుకు ముద్దు పెట్టుకుని లోపలికి వెళ్తున్నారు నమస్కారం చేసుకుని? అంతే కదండి. అక్కడికి వెళ్ళంగానే గడపకి దండాలు పెట్టుకుని లోపలికి వెళ్తారు. అంటే స్థలాన్ని హైలైట్ చేసింది ఎవరు? ఇదిగో ఇట్లాంటి మోసకరమైన మాటలు చెప్పి, ఇట్లాంటి మోసకరమైనటువంటి మాటలు చెప్పి ఏమంటే హైలైట్ చేశారు అంటున్నాడు. చూడండి, ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకొనకుడి. ఒక స్థలంలో జరిగే ఆరాధన దేవునికి ఇష్టమైన ఆరాధన అనుకుంటే ఇది మోసకరమైన ఆరాధన.
మోసకరమైనటువంటి ఆరాధన. మరి ఆరాధన ఎలా ఉంటది? యోహాను సువార్త 4వ అధ్యాయం. అమ్మ అట్ట మోసం చేసేసారమ్మా, స్థలాన్ని హైలైట్ చేసి. స్థలములో లేదు ఈరోజు, స్థలానికి కాదు ప్రాధాన్యత, హృదయాన్ని పక్కన పెట్టి మోసము. అన్నిటికంటే మోసకరమైనటువంటి వ్యాధి కలిగినది స్థలమా హృదయమా? ఏడు స్థలమా హృదయమా? హృదయం అన్నిటికంటే మోసకరమని చెప్పింది ఇర్మీయా గారు ఇక్కడే. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం చూడండి. 4:23. అయితే అమ్మ నువ్వు నా మాట నమ్మాలమ్మా. అయితే యథార్థముగా ఆరాధించువారు, ఆరాధన గురించి చెప్పేస్తున్నాడు. యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది. తన్ను అది ఇప్పుడును వచ్చేయున్నది. అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసండి? పుట్టినోట్లు ఏముంది చూడండి, వెతుకుచున్నాడు. ఈ ఆరాధనలో ఎవరన్నా వస్తారేమో అని వెతుకుతున్నాడంట. కానీ ఈ ఆరాధనకు ఎవరు రావట్లేదంటే ఏ ఆరాధనకి వెళ్తున్నారు? వ్యర్థమైన ఆరాధనకి ఇష్టపడుతున్నారు, విగ్రహ ఆరాధనకి ఇష్టపడుతున్నారు, దేవదూత ఆరాధనకైనా ఇష్టపడుతున్నారు, తెలియబడిన ఆరాధనలోనైనా కొనసాగుతున్నారు. కానీ యేసు ప్రభు చెప్పిన, యేసు ప్రభు ఆరాధించిన ఆరాధనకు మాత్రం ఎవరు రావటానికి ఇష్టపడట్లేదు. కానీ దేవుడు వాళ్ళ కోసం వెతుకుతున్నాడట. ఎవడు బాగా గమనించాలి. యథార్థముగా ఆరాధించేవారు కల్వరీ టెంపుల్కి రండి అని చెప్పారు కదండి, బైబిల్ అట్లా ఉందండి. బాగా గమనించాలండి. అలా లేదే. యథార్థంగా ఆరాధించువారు ఆత్మతో సత్యముతో, ఆత్మతోను సత్యముతో ఆరాధించాలి. కానీ స్థలాన్ని డిలీట్ చేసేసాడు అక్కడ యేసు ప్రభువు వారి. స్థలాన్ని తీసేసాడు అక్కడ. స్థలం హైలైట్ కాకూడదు. ఇక నువ్వు ఎక్కడ కూర్చున్నా కూడా దేవుని సన్నిధి దిగిపోద్ది, నీతో పాటు ఉంటుంది. నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటుంది దేవుని సన్నిధి. నువ్వు పొలంలో ఉన్నా కూడా ఆరాధన జరిపించుకోవచ్చు, డ్యూటీలో ఉన్నా ఆరాధన చేయొచ్చు మనసులో. అంతేనండి. ఎక్కడ కూర్చుంటే అక్కడే ఆరాధన. నువ్వు ఇంట్లో నుండైనా కూడా నీ కుటుంబం చక్కగా ఆరాధన జరిపించుకోవచ్చు. అంతేగాని స్థలాల్లోకి పోయి అక్కడే వచ్చే చేసేది ఆరాధన, ఇంకెక్కడ చేసినది ప్రార్థనే కాదంటే ఎట్లా? మాయ చేయట్లేదు కదా, మోసం చేస్తున్నారని చక్కగా చెప్తున్నాడు. నిజంగా ఈరోజు స్థలాల పేర్లు సంఘానికి పెట్టేసేసాడు. ఏమండి, క్రైస్తవుల పేరిట ఉండవలసిన సంఘాల పేరు సంస్థలకు పెట్టేశారండి. సంస్థలకు పెట్టేసారు. చూడండి ఏమండి, వ్యక్తుల పేర్లు కూడా సంఘాలకు పెట్టేశారండి. ఏమండి, నిజమే కదండి. ఒక వ్యక్తి అనగానే ఒక వ్యక్తి అనగానే ఎవరు గుర్తొస్తున్నారు? కల్వరి అనగానే ఎవరు గుర్తొస్తున్నారు? సతీష్ కుమార్. దేవదాస్ అనగానే, దేవదాస్ అయ్య గారు అనగానే సంఘం గుర్తొస్తుంది. అసలు ఏంది పేర్లేంటి? వ్యక్తులు చూసి సంఘం పెట్టుకోవటం ఏంటంటే నాకు అర్థం కాదు. బైబిల్ ఎంత గొప్ప మాట రాయబడిందో తెలుసా? మీకు గుర్తు రాకూడదు అసలు. అట్లా వ్యక్తి అనగానే సంఘం గుర్తు రాకూడదు మీకు. అట్లా హైలైట్ చేసి వాళ్ళు పాపం చాలా వాళ్ళు మీరే హైలైట్ చేసింది. రాంగాల్ని కాళ్ళు పట్టుకోవటం కదా, ఏమండి కరెక్ట్ కదా? కాళ్ళ దగ్గర కూర్చోవటం, కాళ్ళు పట్టుకోవటం. ఏడు తల్లి పుట్టినటువంటి వాళ్ళు అన్న దగ్గరికి వెళ్ళి అన్న కాళ్ళు పట్టుకోవాలా? అన్న కుర్చీలో కూర్చోవచ్చు, తమ్ముడు కూడా చక్కగా కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఒక తల్లికి పుట్టినటువంటి వాడు. మరి ఆ సేవకుడు అయినా కూడా తండ్రికే పుట్టాడు, మనం కూడా పరలోకమైనటువంటి తండ్రికే పుట్టావు. మరి ఇద్దరు ఒకరికొకరు మరి ఎంత కాళ్ళు పట్టుకునే పరిస్థితి ఎందుకు? నువ్వే నేర్పావు అసలు. వ్యక్తుల పేర్లు ఈరోజు సంఘాలకు పెట్టేశారు, కొండల పేర్లు సంఘాలకు పెట్టేశారు. ఏ పేర్లు పెట్టాలో కూడా తెలియదు అసలు. బైబిల్ ఏ మాట చెప్పిందో రాయబడింది తెలుసా అండి? చూడండి, కొరింథీయులకు వ్యక్తుల పేరు సంఘానికి పెట్టడానికి వీలు లేదని బైబిల్ చెప్పింది. అని మేము పెట్టేస్తామని చెప్పేశారు వీళ్ళు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక తెలిసిన యేసు ప్రభు చేసిన ఆరాధనలో మనం ఉన్నాం. ఇది చూసేస్తే మనం ఎండింగ్లోకి వెళ్ళిపోవచ్చు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 12, 13, 14 వచ్చిన చూడండి.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12, 13, 14 వచనాలు. మీలో ఒకడు నేను పౌలు వాడనంటే బ్యాచ్, ఇగో మేము పౌలు బ్యాచ్ అంటున్నారు కొరింథీ సంఘస్థులు కొంతమంది. మీలో ఒకడు అంటే మేము పౌలు గారి బ్యాచ్ చేయండి, ఒకడు నేను అపోలో బ్యాచ్ చేయండి, మరొకడు నేను కేఫా అంటే పేతురు బ్యాచ్ చేయని, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని గొడవలు జరుగుతున్నాయంట కొరింథీ పట్టణంలో. అండ్ ఈ రోజు కూడా అదే గొడవలు జరుగుతున్నాయి, మీరు గమనించలేదు? అర్థమవుతుంది కదా? మీరు ఏ బ్యాచ్ అనగానే మీ సేవకుడు పేరు చెప్పేస్తారు. అసలు సేవకుడు పేరుని పెట్టి బ్యాచ్ ఎందుకు తయారైందండి? మేము పలానా పేరు పెట్టి పలానా మందిరానికి వెళ్తామండి. ఏమంటే అర్థమవుతుందండి? మీ పేర్లు ఎందుకు నేను చెప్పటం కానీ మీకు తెలుసు. ఏ మందిరానికి వెళ్తున్నారంటే పలానా పేరు పెట్టి ఆ మందిరానికి వెళ్తున్నారండి, పలానా పేరు పెట్టి ఆ మందిరానికి వెళ్తున్నారని అంటారు. అంతే కదండి? ఏ చర్చికి వెళ్తున్నామంటే పలానా పేరు చెప్తారు. మీరు పలానా వాళ్ళ చర్చికి, పలానా అయ్యగారు చర్చికి వెళ్తారు. అయ్యగారు చర్చి పలానా పేరు పెట్టిన చర్చికి. బైబిల్ ఏం చెప్పిందో తెలుసా అండి? ఒకసారి చూడండి. మీరు అలా ఒకవేళ మీరు ఏ చర్చికి వెళ్తున్నారంటే పేరు అయితే చెప్పారా, ఆ పేరు మీరు మైండ్లో పెట్టుకోండి. నాకు తెలుసు పేర్లు, నేను చెప్పను, మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు బైబిల్ ఏముందో కింద వచనంలో చూడండి. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడినా. క్వశ్చన్ మార్క్ చూడండి అక్కడ. పౌలు ప్లేస్లో మీ పాస్టర్ గారి పేరు పెట్టుకోండి అక్కడ. ఏ పాస్టర్ గారు మీకు తెలుసు పేరు పెట్టుకోండి, అందరూ చదువుకోండి అక్కడ. ఆ పేరు మీరు పెట్టుకుని చదువుకోండి అక్కడ. పౌలు అన్న దగ్గర మీ పాస్టర్ గారి పేరు పెట్టి చదువుకోండి. పౌలు మీ కొరకు సిలువ వేయబడ్డాడా? మీ పాస్టర్ గారు సిలువ వేయబడ్డాడా? మరి ఎందుకు సంఘానికి మీ పాస్టర్ గారి పేరు పెట్టావు? సిలువ ఏమైనా ఎక్కాడా? బళ్ళి పోటు ఏమైనా పొడిచారా? రక్తం ఏమైనా కార్చాడా? ముళకిరేటు ఏమైనా పెట్టాడా? మన కొరకు పాపాల నిమిత్తం ఏమైనా బలైపోయాడా? అదే అంటున్నాడు, పౌలు మీ కొరకు సిలువ వేయబడ్డాడా? పౌలు నామమున మీరు బాప్తీసం పొందారా? ఏమండి, నీళ్ళలో మునిగేటప్పుడు మీ పాస్టర్ గారి పేరు మీద బాప్తీసం తీసుకున్నారా? బలుగులు వెలుగుతున్నాయి మీకు? మీ పాస్టర్ గారి పేరు మీద బాప్తీసం తీసుకున్నారా? యేసుప్రభు పేరు మీద తీసుకున్నారా? సిగ్గు లేదు మీ పాస్టర్ గారి పేరు పెట్టుకోవటానికి? ఏమంటే వివాహం అయిపోయింది, యేసు ప్రభుకి నీకు వివాహం అయిపోయింది, సంఘానికి యేసు ప్రభుకి వివాహం అయిపోయింది. అలాగే లోకరీత్య కూడా వధువుకి వరుడికి వివాహం అయిపోయింది. ఇప్పుడు వధువుని మీ భర్త పేరంటే ఎవరి పేరు చెప్పాలి? తాళిగట్టినోడి పేరు చెప్పాలి. అది ఎవరి పేరైనా కూడా భర్త పేరు తాళిగట్టిన పేరు చెప్పాలి. అలా ఆ రోజు తాళిగట్టినటువంటి పేరు చెప్పడానికి కింద మీద అవుతూ ఉంటారులేండి. తర్వాత పేరు ఎక్కడ ఉంటుంది? అరే ఊరే అంటవేగా, అది వేరే విషయం, పక్కన పెట్టండి కదండి. తాళిగట్టిన వాళ్ళ పేరు చెప్పాలి. ఇప్పుడు బాప్తీసం తీసుకునేటప్పుడు సంఘంలో చేరుతున్నప్పుడు, సంఘం వధువైనప్పుడు, యేసుప్రభు వరుడైనప్పుడు, ఇప్పుడు నువ్వు ఏ సంఘానికి వెళుతున్నావు అనగానే నిజంగా నువ్వు యేసుప్రభు రక్తం తాగేటువంటి వాళ్ళవైతే ఏ సంఘానికి వెళుతున్నావు, ఏ పేరు చెప్పాలి చెప్పి? ఇప్పుడు యేసుప్రభుల వారి పేరు చెప్పాలి. నేను క్రీస్తు సంఘానికి వెళుతున్నానని చెప్పాలి. నువ్వు ఏ సంఘానికి వెళుతుంది చెప్తున్నావు? మీ పాస్టర్ గారు ఏ పేరు అయితే ఆ పేరు సంఘం అనే పేరు పెట్టి అక్కడికి వెళ్తున్నానని చెప్తున్నావు. ఎంత ఫ్రాడ్ చేస్తున్నావో తెలుసా నువ్వు? నిజమా కాదా? తాళి కట్టినటువంటి భర్తను ధైర్యంగా చెప్పుకో, నేను పలానా ఆయన భార్యనండి అని. నేను వెళ్ళేది క్రీస్తు సంఘం అని చెప్పుకోవాలి. మరి నీ పాస్టర్ గారి పేరు చెప్పుకున్నావంటే ఆ పాస్టర్ సిలువ ఎక్కాడా, సిలువ వేయబడ్డాడా? ఎంత గొప్పగా ఉందండి బైబిల్. పౌలు సిలువ వేయబడ్డాడా? పేతురు ఏమన్నా సిలువ వేయబడ్డాడా? మీ పాస్టర్ గారి పేర్లు చెప్పుకుంది అసలు ఏడా బదనం అయిపోతారేడా? దొరికిపోతారండి బైబిల్ ఓపెన్ చేస్తే. అందుకే మిమ్మల్ని అమ్మా బైబిల్ ఓపెన్ చేయొద్దు నాకు తెలుసమ్మా అని మీకు ఎడుదిరికి తెలియదు, మిమ్మల్ని బైబిల్ ఓపెన్ చేయరు. బైబిల్ ఎంత గొప్పగా ఉందండి. తెలిసిన ఆరాధనలు ఇలా ఉంటాయి. సిలువ వేయబడ్డాడా? మీరు బాప్తీసం పొందితిరా? పౌలు నామమున బాప్తీసం పొందిరా? నా నామమున మీరు బాప్తీసం పొందిరని ఎవరైనాను చెప్పకుండానట్లు క్రీస్తునకును గాయనకును తప్ప మరి ఎవరికి నేను బాప్తీసం వేయలేదు అంటే టోటల్గా అదే చెప్తున్నాడు. చూడండి, వ్యక్తుల పేర్లు సంఘానికి పెట్టడానికి వీలు లేదు అని చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు సిలువ ఎక్కలేదు, వాళ్ళు మన కోసము బలవ్వలేదు. అంతే కదండి, వాస్తవం ఇది. ఇంకెప్పుడు వాళ్ళ పేర్లు పొరపాటుగా కూడా తలవకండి. నీ గుండెల్లో తలిస్తే ఎవరు తలవదు. నిద్రలో కూడా నీ భర్తను తలుచుకుంటూ పడుకోవాలి. అంతే కదండి, నిద్రలో భర్తను కలవరిస్తే అప్పుడు భర్త హ్యాపీ ఫీల్ అవుతాడు. మరి నిద్రలో కూడా నా భార్య నా పేరే తలుచుకుంటుంది అనుకుంటాడు.
అంతే కదండి. నిద్రలో కూడా నీ 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 భర్త పేరు తలవకుండా ఎవరో పక్కింటోడి భర్తను తలుచుకుంటూ పడుకుంటే భార్యని ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తారు? కొట్టి లేక అడుగుతారు. అసలు వాడి పేరు ఎందుకు తెలిసాను అడుగుతారు లేదండి? ఎందుకు వాడి పేరు తలుస్తున్నా అడుగుతారా లేదా? అడుగుతారు. ఇది మీకు అర్థమైతే తాళి కట్టింది ఎవరి చేత తాళి కట్టించుకున్నావు? ఎవరికి భార్య అయిపోయావు నువ్వు? యేసు ప్రభువుకి భార్య అయిపోయావు. వధువు సంఘం కదా అన్నాడు కదండి. వరుడు యేసు ప్రభు అయినప్పుడు నువ్వు తలవాల్సింది ఏ పేరు? ఇప్పుడు ఏ టైంలోనైనా యేసు ప్రభువుని తలవాలి. యేసు ప్రభువుని తలవకుండా నువ్వు పొద్దుగూకులు మీ పాస్టర్ గారిని తలుస్తున్నావు అంటే తాళి కట్టింది యేసు ప్రభువా పాస్టర్ గారా అంటారు. కొద్ది కష్టంగా ఉన్నా కూడా మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. చెప్పు, నిజమా కాదా? తప్పు జరుగుతోంది. విశ్వాసులు ఏం చేద్దామని రక్తం కార్చింది యేసు, ఘనత యేసుకు చెందాలి. నువ్వెవడు అసలు నీ వైపుకు మళ్ళించుకోవటానికి జనాల్ని? నువ్వేమైనా సిలువెక్కావా? రక్తం కార్చావా? పౌలు గారి కాలి గోటికి ఖరీదు చేయలేటువంటి మనము పౌలు గారు అంటున్నాడు. పౌలు ఎవడని ఆయనే చెప్పుకుంటున్నాడు. చూడండి, సేవకుడుగా నేనెవరినమ్మా? ఈ రోజు రేపు చచ్చిపోయి వెళ్ళిపోతాను. ప్రభువు శాశ్వతము, పరలోకము శాశ్వతము, నీ చేతిలో ఉన్న గ్రంథము శాశ్వతం. నువ్వు చెప్పావా ఈ రోజున? ఇవి చెప్పు. మాయ మాటలు చెప్పొద్దు ప్రియమైన దేవుని వారలారా. వద్దు, మాయ మాటలతో సంఘాన్ని నువ్వు పెంచొద్దు. బైబిల్ ఎంత చక్కగా చెప్తున్నా చూడండి. పౌలు గారు ఎంత గొప్ప మాటలు. నిజమైన ఆరాధన స్థలానికి ప్రాధాన్యత లేదు. నువ్వు ఎక్కడ ఆరాధన చేసినా కూడా దేవుడు అక్కడ ఉంటాడు. సమయానికి జరిగేది అసలు ఆరాధనే కాదు. సమయానికి ప్రారంభించి సమయానికి ముగించేది అసలు ఆరాధనే కాదు. నిజంగా నువ్వు భోజనం ముందు కూర్చున్నావు, ఒక 5 నిమిషాలు అటు ఇటు అవుతుంది. ఇక తిందాం అనుకుని చక్కగా బిర్యానీ పెట్టారు, తిందాం అనుకుని స్టార్ట్ చేసి చక్కగా వేసుకున్నాను. అమ్మ మీకు ఈ 10 నిమిషాల్లో అయిపోవాలి అని చెప్పి మీకు చెప్పి భోజనం 10 నిమిషాలు అవ్వలేదు. అవ్వగానే వెంటనే ప్లేట్ లాగేసుకుంటే ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉంటుందండి? సమయానికి స్టార్ట్ చేసి సమయానికి ముగిస్తాడండి మా అయ్యగారు. సిగ్గులేదు. ఏం చేయలేనాడు, ఏం చేతగలడు, సమయానికి ముగిస్తాడు. అర్థమవుతుంది కదండి మీకు? 10 నిమిషాలు అటు ఇటు అవుతుంది. అర్థం చేసుకోవాలి మీరు ఇవన్నీ. యోహాను సువార్త 4:24 వచ్చిన దేవుడు ఆత్మ కనుక, దేవుడు ఆత్మ కనుక వీళ్ళెవరో రక్తం కార్చలేదు. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఏమండి, మీ గుండె లబ్డబ్ సౌండ్ వస్తుందా? వస్తుంది. మీ గుండె ఆడిస్తుంది ఎవరు? ఇప్పుడు మీ పాస్టర్ గారా? నోరు మెదపట్లేదు చూడండి, కుక్కుని పేనుల్లో పడిపోతున్నారు. సిగ్గులేదు? 4:24 దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మతోనూ సత్యం, ఆత్మ సత్యం, ఆత్మ సత్యం. ఏమండి, యేసుక్రీస్తు ఆరాధించిన ఆరాధన ఆత్మతోనూ సత్యముతోనూ, శరీరంతో కాదు. యేసు ప్రభు చేసింది ఆత్మ సత్యం, శరీరంతో కాదు. మరి ఇప్పుడు వరకు ముందున్నటువంటి ఆరాధనలన్నీ అన్ని శరీరంతోనే. కూర్చోవటం లేకపోవటం, కూర్చోవటం లేకపోవటం, అన్ని శరీరంతోనే, అన్ని శరీరంతోనే. యేసు చేసిన ఆరాధన ఏమండి వ్యర్థమైన ఆరాధన చేయలేదు. ఏమండి విగ్రహారాధన చేయలేదు, దేవదూత ఆరాధన చేయలేదు, తెలియని ఆరాధన చేయలేదు. మరి యేసుక్రీస్తు ఎలా ఆరాధించాడో కొన్ని వచనాలు వచ్చేసుకున్నాం. యేసుక్రీస్తు ఎలా ఆరాధించాడో తెలుసా? బాప్తిసం తీసుకున్నటువంటి వారిలో ఆత్మ ఉంటుందండి. బాప్తిసం తీసుకున్నటువంటి వారిలో పరిశుద్ధాత్మ ఉంటుంది. ఆ ఆత్మతో నింపబడినటువంటి వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మ సత్యం అంటే యోహాను సువార్త 17:17 ప్రకారం ఏంటి అంటే నీ వాక్యమే సత్యము. అంటే ఆత్మతోనూ వాక్యంతో ఆరాధించాలన్నమాట. వాక్యంతో ఆరాధించాలి. బాగా గమనించాలి. వాక్యము తెలియని చోటల్లా మనం వాక్యాన్ని తీసుకువెళ్ళి ప్రకటించటం జరిగించాలి. ప్రకటిస్తున్నప్పుడు జరిగేది తండ్రికి ఆరాధన. వాక్యం తెలియనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆరాధించాలి, వాక్యాన్ని చెప్పాలి. ఆత్మతోనూ సత్యం. నువ్వు ఆత్మ, సత్యం అంటే వాక్యం. ఈ వాక్యాన్ని తెలియనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందించాలి. మీరు అనొచ్చు ఇక్కడ ఆగి, తెలియనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు కదండి, మరి మనకు వాక్యం తెలుసు కదా అని చెప్పేసి మరి ఇక్కడికి ఎందుకు వచ్చాడండి అనొచ్చు మీరు. అసలు నీకు వాక్యం తెలుసు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ బైబిల్ నీకు వాక్యం తెలియదని చెప్తుంది. ఇప్పటి వరకు నోరు మూసుకుని కూర్చో, ఇంకెప్పుడు ఈ మాట అనుకో. అర్థమవుతుంది కదండి? ముందు ఇంటిని కట్టుకోమన్నాడు బైబిల్లో.
ఫిలిప్పీ పత్రికలో మీరు ముందు ఇంటి కట్టి రచ్చగలవమన్నారు. ఇప్పుడు క్రైస్తవులు అనేది అంత ఇల్లే కదండి, క్రైస్తవులందరూ కలిపి ఒక కుటుంబమే కదండి. మరి కుటుంబం బాగోలేనప్పుడు కుటుంబం సరి చేస్తున్నాడు ఇప్పుడు అంటే కుటుంబానికే తెలియలేదు ఇప్పుడు. అందుకే నాన్నను ఆరాధించాలో తెలియట్లా, అన్నను ఆరాధించాలో తెలియట్లా. నాన్నే రక్తం కార్చాడు అంటున్నారు, అన్న దిగొచ్చాడు అంటున్నారు. అన్ని రకరకాలుగా ఉన్నారు. అంటే ఇంటే సరిగా లేదని అర్థమవుతుంది. మనం గమనించాలి. సంఘాలలో వాక్యం ఎక్కడుంది? ఈరోజు లేదు. ఏమండి, పాటలకు ఉన్నంత వాక్యానికి ఉందండి ఈరోజు? పాటలకు ఉన్నంత టైం వాక్యానికి ఉందా? లేదు, లేదు, ఈరోజు లేదు. అన్ని కార్యక్రమాలకు సంఘాల్లో సమయం ఉంటుంది, కానీ వాక్యానికి సమయం లేదు. వాక్యానికి సమయం లేదు ఈరోజు. వాక్యాన్ని అందించలేరు, వాక్యాన్ని చెప్పలేరు, వాక్యాన్ని నేర్పించలేరు. ఎందుకంటే వాళ్ళకే తెలియదు కాబట్టి. వాళ్ళకే తెలియదు. ఎలా అంటారా, ఎండాకాలం వస్తుంది కదా, మరి ఇప్పుడు మాకు ఏమైనా మంచి వాగ్దానం ఉంటే చెప్పండి అండి, ఏదైనా మంచి రెఫరెన్స్ ఒకటి ఇవ్వండి అని చెప్పి ఒక అతను, నేను ఒక బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను. ఏం బిజినెస్ పెడుతున్నావా అన్నాడండి. ఏమండి, అదే సోడా బిజినెస్ పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను. ఓ, నీ కోసం బైబిల్లో మంచి రెఫరెన్స్ ఉంది అన్నాడండి. అయ్యా గారు, మంచి రెఫరెన్స్ ఉంటే ఇయ్యండి అని చెప్పి అన్నాడు. ఏంటి ఆ రెఫరెన్స్ అంటే, దప్పికొని వారులారా మీరు నా యొద్దకు రండి అనే రెఫరెన్స్ ఇచ్చాడంట. అంటే దప్పికొని వారులారా అంటే సోడా కొట్టి సోడా అమ్ముకోమనా? ఏమర్థమైందండి? అంటే దప్పికొని వారులారా అంటే సోడా బండికి ఆ రెఫరెన్స్ అర్థమవుతలేదు మీకు పాయింట్. ఇలా అందరిని డైవర్ట్ చేసేస్తున్నారండి బాబు. తెలియకపోతే తెలియక అసలు ఈ జోన్లోకి రావద్దు నువ్వు. నిజమండి, అన్ని కార్యక్రమాలకి సంఘాల్లో సమయం ఉంటుంది, కానీ వాక్యానికి సమయం ఉండదు. ఈ వాక్యం గురించి యేసు ప్రభువు వారు ఏమన్నారు తెలుసండి? మార్కు సువార్త, త్వరగా మార్కు సువార్త 1:38 మార్కు సువార్త 1:38 చూడండి. మార్కు సువార్త 1:38 ఆయన ఇతర సమీప గ్రామములలోను నేను ప్రకటించినట్లు వెళుదము రండి. ప్రకటన అందరూ చేస్తారు, సువార్త అందరూ చేస్తారు, కానీ ఏ సువార్త చేయాలంట? యేసు ప్రభు చెప్పింది చేయాలంట. ఈరోజు యేసు ప్రభు చెప్పింది ఎవరు చేస్తున్నారు? లేదంటే మేము యేసు ప్రభు చెప్పిందే మేము చేస్తున్నామంటే మరి వ్యర్థమైన ఆరాధనలో మరి యేసు లేడు, మరి విగ్రహ ఆరాధనలో యేసు లేడు, మరి దేవదూత ఆరాధనలో యేసు లేడు, తెలియబడినటువంటి దారిలో యేసు లేడు. మరి అందుకే నేను ప్రకటించినట్లు వెళుదుము రండి. ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చిందని వారితో చెప్పాను. ఇందు నిమిత్తమే కదా అంటే వాక్యాన్ని నేర్చుకున్న వాక్యాన్ని ప్రకటించి ఆత్మలను రక్షించడానికి బయటికి వెళ్ళాలి. ఇప్పుడు నువ్వు అసలు ఎవరు నేర్పుతున్నారు మీకు? ఎవరు నేర్పుతున్నారు అసలు నేర్చుకోవటానికి కూడా? ఏమండి, ఆత్మలు రక్షించడానికి నువ్వెప్పుడు బయటికి వెళ్ళాలి? నువ్వే సరైన రక్షణలో లేవా? నువ్వెప్పుడు బయటికి వెళ్ళాలి? బాగా గమనించాలి. ఏం చేయాలంటే వాక్యాన్ని నువ్వు నేర్చుకోవాలి. నేను ప్రకటించినట్లు నువ్వు ప్రకటిస్తున్నావా? సేవకుడా శిష్యులతో అంటున్నాడు. శిష్యులు కూడా సేవకులను తయారు చేస్తున్నాడు కదండి. నేను ఇందు నిమిత్తమే కదా నేను వచ్చింది. నేను ప్రకటించినట్లు నువ్వు ప్రకటించాలి శిష్యులారా. మరి ఈనాటి సేవకులందరూ కూడా క్రీస్తుకు శిష్యులైతే యేసు ప్రభు ప్రకటించినట్లు ఎందుకు ప్రకటించట్లేదు? మరి నీ ప్రకటనలో యేసు అనే పేరుంటుంది తప్ప యేసు చెప్పినట్టు వాక్యం లేదు ఈరోజు. నేను ప్రకటించినట్టే ప్రకటించు. మరి నేను ప్రకటించినట్టే ప్రకటిస్తే యేసు ప్రభు ప్రకటించి ఎన్నిళ్ళు కట్టుకున్నాడు, ఎంత వెనకేసుకున్నాడు. యేసు ప్రకటనల్లో వెనకేసుకున్నది లేదు. శిష్యులు కూడా చూడు, వెనకేసుకున్నది లేదు. మరి ఈరోజు అన్ని వెనకేసుకుంటున్నారంటే నీ ప్రకటనలో ఎవరు లేరు? యేసు లేనిది జీవితం వృధా. పేరుకు మాత్రం యేసు పేరు చెప్తారంతే, లోపల యేసు లేడు. అన్నీ వండుకుని ఉప్పు వేయకపోతే ఆ కూరకి రుచి ఎలా రాదో అన్నీ సెట్ చేసుకుంటున్నావు. కానీ నీ ప్రకటనలో, నీ ఆరాధనలో, నీ స్తుతుల్లో, నీ గీతాల్లో, నీ వాక్యాల్లో ఎవరు లేరు? యేసు లేడు. మరి ఇలాంటి ఆరాధనలో మరి యేసు లేకపోతే మరి నువ్వు వెళ్ళేది పరలోకం కాదు. ఎవడు పరలోకంలో ప్రవేశింపడని బైబిల్ చెప్పేసింది. ఎంత గొప్ప మాట. యోహాను పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చివరగా
యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చూడండి. 3:18. యోహాను గారు పత్రికలు రాశాడండి. మూడిట్లో మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. 3:18 చూడండి. చిన్న పిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక. నాకు మాటలొద్దు, నాలుగుతో వద్దు నాయన, కబుర్లొద్దు. నీ మాటలు నాలుగుతో ఐ లవ్ యూ అని కబుర్లొద్దు కదండి. ఐ లవ్ యూ అని అంటారు, గొంతులు కోసేస్తారు. మాట చూసారండి. ఇక ఆ గొంతు ఐ లవ్ యూ అన్న పదాలకి పడిపోతారు చాలా మంది కదండి. మాటతోనూ నాలుగుతోనూ కాక, ఆ పదం అండర్లైన్ చేసుకోండి. క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. సమాజాన్ని ఎలా ప్రేమించాలి? క్రియతోనూ సత్యంతో, అంటే వాక్యంతో ప్రేమించాలి. వాక్యంతో మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కనుకనే దేవుడు ఇదిగో ఈ వాక్యం అందాలనే దేవుడు ఇన్ని మాటలు తెలియజేస్తున్నాడు. మిమ్మల్ని వాక్యంతో ప్రేమిస్తున్నాడు కనుకనే ఇన్నిసార్లు మీ గ్రామానికి వస్తున్నాం. చూసారండి, వాక్యంతో ప్రేమిస్తున్నామండి. ఈ వాక్యం అందాలని, ఈ వాక్యం కుటుంబాలకు చేరాలని, ఈ వాక్యం సేవకులు వినాలని, వారి సంఘాల్లో చక్కగా ప్రకటించుకోవాలని, వారు నేర్చుకోవాలని వాక్యంతో ప్రేమిస్తున్నాం. అది అర్థం కావట్లేదు వీళ్ళకి. కానీ వాళ్ళు పగ పెట్టుకుంటున్నారు చాలా మంది తెలియదు. చూసారా, చిన్నపిల్లల మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించండి. ప్రేమింతుము. ఇప్పటి వరకు మీకు అందుతుంది వాక్యమే, ప్రతి నెల అందుతుంది వాక్యమే. వాక్యంతో ప్రేమిస్తాం. వాక్యం మీకు వినిపిస్తున్నారు అంటే ప్రేమిస్తున్నారని అర్థం. సంఘాల్లో ఈరోజు వాక్యం లేదంటే సంఘస్థులు సేవకుడు ప్రేమించట్లేదని అర్థమైపోయింది. చూసారా, అందుకే నేను ప్రకటించినట్లు ప్రకటిద్దాం రండి. ఇందు నిమిత్తమే కదా నేను వచ్చింది, ఇందు నిమిత్తమే కదా. భార్య భర్తను పొగడటం గొప్ప కాదు, పని చేయాలి. అంతే కదా, పొగడటం వల్ల ఉపయోగం లేదు. ఏం చేయాలి? క్రియ అంటే పని చేయాలి. 4 గోళ్ల మధ్య చేరేవారు దేవుడు ఉన్నాడని వచ్చేవాడు. 4 గోళ్ల మధ్య చేరేవాడు దేవుడు ఉన్నాడని వచ్చేవాడు. దేవుడు లేనాడేవాడు 4 గోళ్ల మధ్య ఉన్నాడా? 4 గోళ్లు బయట ఉన్నాడా? 4 గోళ్లు బయట ఉన్నాడు. 4 గోళ్ల బయట ఉన్నటువంటి వాడి దగ్గరికి 4 గోళ్ల మధ్యలోనికి చేరి వాక్యాన్ని బాగా నేర్చుకుని 4 గోళ్ల బయటకు వచ్చి వీడికి అందించు. మారతాడు. ఇది అయ్యవు. ఎంత మోసం చేస్తున్నాడో తెలుసా? ఎంత మోసం జరుగుతుందో చూడండి. 4 గోళ్ల మధ్య చేరేవాడు దేవుడు ఉన్నాడని వచ్చేవాడు, కానీ దేవుడు లేడనేవాడు బయట ఉన్నాడు. కాబట్టి బయటికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను, దేవుడు లేడనేవాడు బయట ఉంటాడు. దేవుడు లేడనేవాడు బయట ఉన్నాడు, దేవుడు ఉన్నవాడు లోపల ఉంటాడు. ఆడు దేవుడు ఆ స్థలంలో ఉంటాడని అంటాడు. అందుకే ఆ స్థలంలో ఉన్నాడని క్రిస్మస్ పండుగ బయట టెంట్లు వేస్తారు, కిటకిటలాడిపోతాడు. ఈస్టర్ పండుగ ఆ స్థలంలోనే ఉంటాడని ఆ టెంట్లు వేస్తే అక్కడ కిటకిటలాడు. మిగతా రోజు ఉండడా? మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియ కావాలి. దేవుడు లేడన్నవాడు, దేవుడు ఆలయానికి రాని వాళ్ళు బయట కోకొలలు ఉన్నారు. మీ ఇంట్లోనే ఉంటారు, గమనించరు లేదో. భర్త మందిరానికి వెళ్తాడు, భార్య రాదు, పిల్లలు రారు. భార్య మందిరానికి వెళ్ళదు, భర్త రాడు, పిల్లలు రారు. అంటే దేవుడు లేడన్న నువ్వు వెళ్ళి ఏం బాగుపడ్డావు? నువ్వు వెళ్ళి బాప్తిజం తీసుకుని నువ్వేమన్నా మారేవా? నీ నోరు సరి చేసుకో, నువ్వే సరిగా లేవంటాడు. అంటే దేవుడు లేడన్నవాడు, దేవుడి దగ్గర రానటువంటి వాడు, బయట ఉన్నాడు అన్నటువంటి వారిలో ఆ బయట నీ ఇంట్లోనే ఉన్నారు 2-3. వాళ్ళకి అందించి నేర్చుకున్న మందిరానికి వెళ్ళి. ఏమంటే ఈరోజు ఒక సదస్సుకు వచ్చారంటే మీరు ఏమి నేర్చుకున్నారంటే క్లారిటీ ఉంది. ఓహో, మేము ఈరోజు సదస్సుకు వెళ్ళి దేవుడికి ఇష్టమైన ఆరాధన ఏంటో అని మేము తెలుసుకున్నామండి. బైబిల్లో ఎన్నో ఆరాధనలు ఉన్నాయి. ఇదిగో వ్యర్థమైన ఆరాధన ఉంది, అది మనుషులు పెట్టిందని, ఇలా ఎన్నో రకాలుగా మీరు తెలుసుకోమని చెప్పడానికి ఉంటుంది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వెళుతున్నారు, ఏం నేర్చుకున్నారని మిమ్మల్ని అడిగితే నిజంగా నాకు చాలా బాధేస్తుందని. పాపం మీకేం తెలియదు. వెళ్ళాం వచ్చాం చివరికి నీ ఇంట్లో వాళ్ళు కూడా మార్చుకోలేని పరిస్థితిలో ఉన్నావు ఈరోజు. అదే అంటున్నాడు ప్రియమైన దేవుని వారలారా, సమాజ మందిరంలోనికి వెళ్ళి వాక్యాన్ని నేర్చుకుని ఆ తర్వాత ప్రకటించడానికి వెళ్ళావు, అప్పుడు దేవుడు ఆనందపడతాడు. అదే నిజమైన ఆరాధన.
మరి నువ్వు బయటకు వచ్చి దేవుడి గురించి చెప్పాలి, బయటకు వచ్చి నువ్వు కుటుంబాన్ని కట్టుకోవాలి. ఎంతకాలం వెళ్ళినా ఆ కుర్చీలో కొంతమంది వెళ్తారండి, ఆ కుర్చీలో మొదలవుతారు. 20, 30, 40 సంవత్సరాలు ఆ కుర్చీలోనే ఉండి చచ్చిపోయి వెళ్ళిపోతారు. ఏమి నేర్చుకున్నాడో తెలియదు, ఎంత నేర్చుకున్నాడో తెలియదు, నీ ఆత్మీయ జీవితం ఎలా కట్టుకున్నాడో తెలియదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంటుంది. ఆయన చెయ్యి ఎత్తమంటే ఎత్తుతాడు, కూర్చోమంటే కూర్చుంటాడు, నిలబడమంటే నిలబడతాడు, పాడమంటే పాడతాడు. ఏంటి బ్రతుకు, ఏంటి ఆరాధన? ఈ ఆరాధనలు ఎవరు లేరు? యేసు లేడు, నీ భర్త లేడు, మన అన్న లేడు. కనుక దేవునికి ఇష్టమైన ఆరాధన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. నేర్చుకోవటానికండి ప్రారంభంలో కూడా సమాజంగా కూడుకోవటం మానేశారటండి. ఎబిరిపత్రిక రాసుకోండి. ఎబిరిపత్రిక 10వ అధ్యాయం 24లో ఉంటుంది. 10వ అధ్యాయం 24లో ఉంటుంది. వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారంట. కానీ ఏమండి 10:24 చూడండి చివరిగా, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించుచు. చూసారా, ఒకరినొకరు హెచ్చరించుకోవాలంట, కూడుకుని హెచ్చరించుకోవాలంట. కానీ ఆ కూడుకునేది సమాజ మందిరమే తప్ప దేవుని ఆలయం కాదు. మళ్ళీ నువ్వు ఎక్కడ కూడుకుంటే అదే సమాజ మందిరం. అట్లా కూడుకోవటానికి కట్టుకోవాలి తప్ప అదే భక్తి జీవితాన్ని అక్కడే దేవుడు ఉంటాడనే భ్రమలో మార్చేసేటటువంటి పరిస్థితి మనకు కనిపించకూడదు. కనుక వాక్యాన్ని బాగా నేర్చుకోండి. బయట ఎవరికో వెళ్ళి చెప్పడం కాదు ప్రియమైన దేవుని వారలారా. నీ భర్తను మార్చుకో, నీ భార్యను మార్చుకో, నీ బిడ్డలను మార్చుకో, వీలైతే నీ బంధువులు మార్చుకో, వీలైతే నీ రక్త సంబంధికులు మార్చుకో, ఇంకా వీలైతే మీ గ్రామాన్ని మార్చుకో. ఎవరు గ్రామంలో వాళ్ళు వాక్యాన్ని నేర్చుకుని ఆ గ్రామాన్ని వాక్యంతో ప్రొటెక్ట్ చేసుకుని జాగ్రత్తగా కాపాడుకుంటే ఎక్కడో వాళ్ళు వచ్చి గ్రామంలో ఇలాంటి స్వార్థ సభలు పెట్టాల్సిన అవసరమే లేదు కదండి. నీ గ్రామాన్ని నువ్వే కాపాడుకోవాలి, నీ ఇంటిని నువ్వే కాపాడుకోవాలి ఒక యవన కుమారుడిగా. కాపాడుకుంటున్నామంటారా? కాపాడుకోవాలంటే నేర్చుకోవాలి. ఎవరి దగ్గర నేర్చుకోవాలి? యేసు దగ్గర నేర్చుకోవాలి. ఎందుకు? యేసు ప్రభువే తండ్రి దగ్గర నేర్చుకుని వచ్చాడు కాబట్టి. నేర్చుకుందామని వెళితే ఏ ఆరాధనలు కనపడుతున్నాయండి? వ్యర్థమైన ఆరాధన కనపడుతుంది మనకి. మనుషులు కల్పించిన పద్ధతులు అప్పచెప్పేశారు, కానీ ఉపయోగం లేదు. విగ్రహ ఆరాధన కనపడుతుంది, కనబడే ఆరాధన కనపడుతుంది. ఏమి నేర్చుకుంటావు నువ్వు? వెళ్ళి నువ్వు కూడా ఒక బొమ్మను కొనుక్కుని తెచ్చిపెట్టుకోవాలి. నిజమండి, చాలా డైవర్ట్ చేశారండి. విగ్రహాల పేరట తీసుకొచ్చే చిన్న చిన్న బొమ్మలు దేవుడి పేరట ఇవి క్రైస్తవంలో కూడా చాలా మందిని మార్చేసేసారు. విగ్రహారాధన, వ్యర్థమైన ఆరాధన, దేవదూత ఆరాధన, తెలియని ఆరాధన, తెలిసిన ఆరాధనలో ఉన్నాడండి యేసు ప్రభుల వారు. చూసారండి, తెలిసిన ఆరాధనలో యేసు ప్రభు ఉన్నాడు. మనం ఎక్కడ ఒకళ్ళేమో వ్యర్థమైన ఆరాధనలు ఆగిపోయారు, నరకానికి పోతున్నారు. ఒకళ్ళేమో విగ్రహారాధనలు ఆగిపోయారు, నరకానికి పోతున్నారు. ఇక్కడ ఎక్కువ ఆగిపోయారు. 4 రాళ్ళు సంపాదించుకుందామని విగ్రహారాధన ధనమే. 3 దేవదూత ఆరాధనలు కొంతమంది ఆగిపోయారు. ఏమంటే తెలియబడిన ఆరాధనలో చాలా మంది సంఘాలు ఉన్నాయి ఈరోజు. చాలా సంఘాలు పాపం చాలా మందికి తెలియదండి బాబు. యేసుప్రభు ఎందుకు వచ్చాడో తెలియదు, కానీ క్రిస్మస్ పండుగ చేసుకుంటారు, కొత్త బట్టలు వేసుకుంటారు. చూసా, ఇక తెలిసిన ఆరాధనలో వేస్తున్నాడు. రాగలవా అక్కడి వరకు? కదలగలవా? నేర్చుకోగలవా? సమాజానికి వెళ్ళగలవా? వాక్యాన్ని, సత్యవాక్యమును వివరించి సరిగా ఉపదేశించి అనేక మందికి నిజమైనటువంటి మాటలు చెప్పగలవా? నిన్ను నువ్వు కాపాడుకుంటూ, నిన్ను నువ్వు బ్రతుకుతూ, నేర్చుకున్నావు నువ్వు వాక్యానుసారంగా బ్రతికి. ఏమండి, యేసుక్రీస్తు తెలిసిన ఆరాధనలో ఉన్నాడు. మనవులు కూడా ఆయన వెళుతూ ఇదిగో నేనే మార్గము సత్యము అన్నాడు. అంటే మనవులు కూడా నేనే మార్గం అన్నాడు. కాబట్టి మనమందరం ఫాలో అవ్వాల్సింది ఎవరిని? అన్న అయినటువంటి క్రీస్తుని. అందరూ కలిసి యేసుని ఫాలో అవ్వతేనే రేపు మళ్ళీ తిరిగి నేను వచ్చి మళ్ళీ మిమ్మల్ని నేను పరలోకానికి తీసుకెళ్తాను అన్నాడు. అందరూ ప్రపంచవ్యాప్తంగా అందరూ యేసుని వెంబడిస్తే పరలోకానికి చేరుకుంటారు. కానీ అందరూ వారి సంఘాలలో నాయకుడిని వెంబడిస్తే మాత్రం ఎక్కడికి చేరుకోలేరు. మహా అయితే గుంట దాకా తోడొస్తాడు.
అంతే కదా, గుంట దాకా వచ్చి ఓ మట్టిగడ్డేసి అప్పుడైనా కామ్గా వెళ్తారా? అమ్మ ఏమైనా ఉంటే వెళ్తానమ్మా మాదాకాళ్ళని తెల్లే 500 1000 పడేస్తే మరి వెళ్తామని తచ్చిట్లాడతాడు మన పొలం దగ్గర. పాపం భార్య భర్తను పోగొట్టుకుని ఏడుస్తూ ఉంటుంది, కానుక కోసం రెడీగా ఉంటాడు, తచ్చిట్లాడుతూ ఉంటాడు. శవం మీద పీక్కు తినేటటువంటి వాళ్ళు ఉన్నారు చూసారా? చాలా బాధగా ఉంది ప్రేమైన దేవుని మాట్లాడారు. ఆలోచించండి. తెలిసిన ఆరాధన దగ్గరికి మనం వెళ్ళాలి అంటే ఇవన్నీ నీకు తెలియాలి, ఇవన్నీ దాటుకోవాలంటే కొద్దిగా కష్టమే. అయినా కూడా నువ్వు భరించేటన్నిటిని తట్టుకోగలిగితేనే. అంతే కదండి, అంతేనే. బాగా ఆలోచించాలి. మీరు రైతన్నలు పొలాన్ని వేస్తారు కదండి, మొక్కలు నాటొస్తారు. మొక్క పెరుగుతూ ఉంటుంది, మొక్కతో పాటు ఏం పెరుగుద్ది? కలుపు కూడా పెరుగుద్ది కదండి. ఇప్పుడు నీకు కలుపు కూడా పచ్చగానే ఉంటుంది కదా, వరి మొక్క కూడా పచ్చగానే ఉంది కదా, ఉండని అంటావా? పచ్చగానే ఉన్నాయి కదా, 2 ఉండని, బాగున్నాయి. అసలు నిజం చెప్పాలంటే వరి మొక్క కంటే కలుపు మొక్కే నిగనిగలాడితే చక్కగా బాగుంటది. వేసిన పిండి అంతా అదే తింటది. ఏమండి, వరి మొక్క ఎదగాలి అంటే రేపు నీకు నీ బిడ్డలకి చక్కగా ఒక మంచి ఉపయోగకరంగా ఉండాలి అంటే దేన్ని తొక్కేయాలి? కలుపును తొక్కేస్తేనే వరి పెరుగుద్ది, పంట చేతికి వచ్చింది. ఆత్మ సంబంధమైనటువంటి దేవుని పిల్లలు దేవుని కాకుండా పోతున్నారు. ఇలాంటి విగ్రహారాధన తొక్కేసి వ్యర్థమైన ఆరాధన తొక్కు, దేవదూత ఆరాధన తొక్కేసి, తెలియని ఆరాధన దాటేసి, వీటన్నిటిని తొక్కేస్తేనే పంట చేతికి ఎలా వచ్చుద్దో, వీటన్నిటిని భరించగలిగితేనే, వీటన్నిటిని దాటుకుంటూ రావాలి. ఇంకా భయపడుతూ కూర్చునే రోజులు కాదు. మనుషులకు భయపడక ఆత్మను శరీరమును నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. మనిషికి భయపడుతున్నావేమో, ఏం చేయలేరండి బాబు, ఏం చేయలేరు. వాక్యం మన చేతిలో ఉంది. తెలియక పాపం అబద్ధమైన బోధకులు వస్తున్నారంటున్నారు. నోరు పారేసుకోవద్దు. నీ బతుకంతా బయట పడిపోయింది. ఇప్పుడు ఏ ఆరాధనలో ఉన్నావో మాకు తెలిసిపోయింది, మా గ్రామస్తులకు తెలిసిపోయింది, మా కుటుంబాలకు తెలిసిపోయింది. వీలైతే నువ్వు మారాలి. కానీ దయచేసి చేతులెత్తి జోడిస్తూ చెప్తున్నాను, నీ దగ్గరకు వస్తున్నటువంటి బిడ్డలను మాత్రం, దేవుని బిడ్డలను మాత్రం అన్యాయం చేయొద్దు. రేపు నువ్వు అన్యాయం అయిపోతావు, వస్తున్నటువంటి కుటుంబాలు అన్యాయం అయిపోతారు. వీళ్ళందరినీ కలిగించినటువంటి నవమాసాలు మోసి కనిపించినటువంటి దేవుడు రేపు బాధపడతాడు. ప్రేమల దేవుని వల్ల దేవుని బిడ్డలను దేవుని దగ్గరకు చేర్చండి. సేవకులకు, విశ్వాసులు అయినటువంటి నీవు దేవుని బిడ్డలను నీకు అర్థమైతే పరలోకమందున మా తండ్రి అని నువ్వు ప్రార్థన చేస్తావే, ఆ తండ్రి దగ్గరకు నువ్వు చేరుకోవాలంటే వీటన్నిటిని దాటాలి. ప్రేమైన దేవుని వల్ల ఆలోచించండి. దేవుడికి ఇష్టమైనటువంటి ఆరాధన ఏది అని మనం బైబిల్లో ఆలోచన చేస్తే సమాజంలో 4 ఆరాధనలు కనిపించినాయి మనకి. ఈ ఆరాధనలన్నీ ఫెయిల్ అయిపోయి పరలోక రాజ్యంలో ప్రవేశం పెట్టలేవు మనల్ని. యేసు చేసిన ఆరాధన, యేసుని వెంబడిస్తేనే, యేసుని కొనసాగిస్తేనే యేసు జీవితంలో, అప్పుడే మనము ఆ తెలిసిన ఆరాధనలో మనం ఉంటేనే పరలోకం చేరుకుంటాం. ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. రేపు ఆరాధనకు మళ్ళీ సమయం అవుతుంది. ఈ రోజు నుంచి పరీక్షించు, నువ్వు వెళుతున్న ఆరాధన సరైనదేనా, పరలోకానికి నడిపించేదేనా? రేపు యేసు ప్రభు లోకానికి వచ్చేటప్పుడు ఆయన ముందు నిన్ను నిలబెట్టేదన్నా, లేకపోతే రొమ్ము కొట్టుకునే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతావేమో. జాగ్రత్త. ప్రభు రాబోతున్నాడు. ఆయన నమ్మినటువంటి బిడ్డలను తీసుకువెళ్ళిపోతున్నాడు. ఆయన కోసం బ్రతికినటువంటి వాళ్ళని, ఆయన కోసం త్యాగగనులను పట్టుకుపోవటానికి రాబోతున్నాడు. ఏ రోజు వస్తాడో తెలియదు. ఆయన వచ్చే రాకడ ఎప్పుడో మనకు తెలియదు. కానీ ప్రేమైన దేవుని వాళ్ళారా, మన చావు ఒకవేళ ఈ రాత్రి అయితే, ఈ క్షణమే మన చావు అయితే, నువ్వు ఏ ఆరాధనలో ఉండి కన్ను మూసేవో పరీక్షించుకో. మంచి నిర్ణయం తీసుకోండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రేపర్లోకి తండ్రి, ఘనమైన దేవ, మీ ఉచితమైన ప్రేమను బట్టి, కృపను బట్టి తండ్రి, మా ఆత్మీయ జీవితం దెబ్బతినకుండా ఉండాలని
మెరుణ లోకానికి మేము చేరుకోవాలని మాకెన్నో తెలివితేటలు, ఎన్నో జాగ్రత్తలు, ప్రభుత్వము రోడ్ల మీద ఎన్నో జాగ్రత్తలు చెబుతోంది తండ్రి. రైల్వే స్టేషన్లో అధికారులు ఎన్నో జాగ్రత్తలు చెప్తారు, బస్ స్టాండ్లో ఎన్నో జాగ్రత్తలు చెప్తారు ప్రయాణికులకు. ఈ లోకాన్ని కలిగించినటువంటి మీరు మీ బిడ్డలమైనటువంటి మా గురించి నాయన ఆరాధన విషయంలో ఎన్నో జాగ్రత్తలు చెప్పారు తండ్రి, ఎన్నో మెలకువలు చెప్పారు. ఏ ఆరాధనలో మేము ఉన్నామో, ఏ రోజు మేము ఏ ఆరాధనలో ఉండి కన్ను మూస్తున్నామో అలాంటి వాళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశింపడగానే నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశిస్తానని మీరే మీ కుమారుడి ద్వారా తెలియచేశాడు తండ్రి. మీ కుమారుడి బాటలో మేమందరం ఉండి, మీ కుమారుడు చేసిన ఆరాధనలో మేమందరం ఉండి, మీ వాక్యాన్ని మేము బాగా నేర్చుకొని పఠించి పరిశోధించి మమ్మల్ని మేము కడుక్కుంటూ అనేక మందిని కడగగలిగేటటువంటి కృపను మాకు ప్రసాదింపచేయండి. మా కుటుంబంలో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎవరి మీద ద్వేషం కాదు కానీ తండ్రి, ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పగలిగేటటువంటి సామర్థ్యాన్ని ఇచ్చింది మీరు తండ్రి. సరిగా సత్యవాక్యాన్ని విభజిస్తేనే సిగ్గుపడనక్కరలేని పనివారిగా తిమోతి గారు ఉండు అని పౌలు గారు ఏ రీతిగా చెప్పాడో తండ్రి. గ్రామంలో ప్రతి సేవకును మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘాలను నడిపిస్తున్నటువంటి పెద్దలను మీరు జ్ఞాపకం చేసుకోండి. విశ్వాసులను మీరు జ్ఞాపకం చేసుకోండి. మేము కన్ను మూసేలోపు తెలిసిన ఆరాధన చేసినటువంటి మీ ప్రియకుమారుని రక్తములో మేము కూడా కడగబడి ఆరాధనలో కొనసాగించే క్రియలతో కూడుకున్నటువంటి కొనసాగించే కృపను మాకు ప్రసాదింపజేయచ్చు. ఈ రోజు నుంచి మేము నాలుకతో కాకుండా, మాటతో కాకుండా, క్రియతోనూ సత్యముతోనూ ఆత్మతోనూ సత్యముతో ఆరాధించేటటువంటి హృదయపూర్వకమైనటువంటి ఆరాధనలో మేము అందరం ఉండులాగిన కృపద ఇచ్చాము. చెరి వచ్చినటువంటి బిడ్డలందరూ మీరు ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి. రాలేక బిడ్డలు ఆగిపోయినటువంటి బిడ్డలను ఆయన మరొక పర్యాయం రేపటి దినములో వచ్చేటటువంటి కృపను ఇంకెక్కువగా ప్రసాదింపచేయమని, ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా మీ సన్నిధి కాంతులు మీ బిడ్డలందరూ చుట్టూ నాయన ఎక్కడుండి ఏ స్థలములో ఉండి మీ మాటలను హృదయపూర్వకంగా వింటున్నారో ఆ బిడ్డలందరినీ రాత్రి మీరు జ్ఞాపకం చేసుకొని వారిలో వెలుగుని నింపండి తండ్రి. మీ కుమారుని బాటలో నడిచేటటువంటి కృపను ఇంకెక్కువగా ప్రసాదింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున పెట్టక ప్రార్థన సమర్పించడానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనందరి తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసం మనకున్న లోకమున్నటువంటి సకల పరిశుద్ధులకును సదాకాలము తోడేయండి నడిపించును గాక. ఆమేన్.